శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 11, 2024. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 4/2/2001. ఈరోజు బాప్దాద మనకు తెలియచేస్తున్న విషయము, సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్ర వేగంతో కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బాప్దాద విశ్వంలో అన్ని వైపులా ఉన్న తన స్వరాజ్య అధికారి పిల్లల రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా, పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారులుగా, అధికారం యొక్క స్మృతి తిలకధారులుగా, తమ తమ బ్రుకుటి యొక్క అకాల సింహాసన అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తారో అంతగానే విశ్వరాజ్య అధికారులుగా ఉండనే ఉంటారు. నేను ఎవరు, లేక నా భవిష్యత్తు ఏమిటి, ఇది ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా మీరు స్వయమే చూసుకోవచ్చు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తున్నారు. నిరంతరం ప్రతి కర్మ చేస్తూ, లౌకిక అలౌకిక కార్యం చేస్తూ, స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయం మరి ఎంత శాతంలో ఉంటుంది అని చూశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ స్వరాజ్యం యొక్క స్మృతిని సంకల్ప రూపంలో నేను అధికారి ఆత్మను అని గుర్తు చేసుకుంటారు. ఒకటేమో సంకల్పంలో ఆలోచించటం, నేను అధికారిని అని స్మృతిని మాటి మాటికి రిఫ్రెష్ చేసుకోవడం. రెండవది అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయడమే కాక, ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులు మనస్సు, బుద్ధి, సంస్కారము అనే సహయోగి సాథీలపైన రాజ్యం చేయడం, అనగా అధికారంతో నడిపించటం. ప్రతి సమయం బాప్దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు అనే అనుభవం పిల్లలైన మీ అందరికీ ఉంది. మరియు మీరందరూ శ్రీమతానుసారంగా నడుస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. ఇదే విధంగా ఓ స్వరాజ్య అధికారి ఆత్మలు, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు, మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలనే సహయోగి సాథీలన్నీ మీ ఆజ్ఞానుసారం నడుస్తున్నాయా అని బాప్దాదా అడుగుతున్నారు. 1-2 కర్మేంద్రియాలు కొద్దిగా వయ్యారాలైతే చూపించడం లేదు కదా. మీ రాజ్యం లా అండ్ ఆర్డర్కు బదులు లవ్ అండ్ లా ప్రకారం యథార్థ రీతిగా నడుస్తూ ఉందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తున్నాయా లేక కొద్దిగా పెడచెవిన పెడుతున్నాయా? నా చెయ్యి, నా సంస్కారం, నా బుద్ధి, నా మనస్సు అని మీరు అంటున్నప్పుడు నాది అనే వాటిపైన నేను అధికారిగా అయ్యానా? లేకుంటే ఒకసారి నాది అనేది అధికారిగా అయ్యి ఒకసారి నేను అనగా ఆత్మ అధికారిగా అవుతున్నానా? ఓ స్వరాజ్య అధికారులు, సమయానుసారంగా ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసన అధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్ర వేగంతో ఇప్పించగలరు. బాప్దాదా చెప్తున్నారు, అన్నిటికంటే మొదటి అభ్యాసం స్వరాజ్య అధికారం రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతోంది? ఆత్మనైన నేను యజమానిగానే ఉన్నాను. ఆత్మనైనటువంటి నేను యజమానిగానే ఉన్నాను కదా అని కాదు. యజమానిగా ఆజ్ఞాపించండి. మరియు ప్రతి కర్మేంద్రియం రాజునైన నా లవ్ మరియు లాలో అనగా నియమంలో నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి.
మన్మనాభవగా అవ్వమని మీరు మనస్సును ఆజ్ఞాపిస్తే, అది నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు చేస్తే, అప్పుడది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా? మధురతా స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే, సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపం రాదు, కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశము లేక చిరాకు వస్తూ ఉంటే అది మీ ఆజ్ఞలో ఉన్నట్లా? నేను నిరహంకారిగా అవ్వాలని ఆజ్ఞ ఇచ్చారు, కానీ వాయుమండలం అనుసారంగా నేను ఎంతవరకు అణిగి ఉండి నడవాలి? కానీ వాయుమండలం అనుసారంగా నేను ఎంతవరకు అణిగి ఉండి నడవాలి? ఎంతో కొంత చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలా? నేనే చావాలా? నేనే పరివర్తన అవ్వాలా అని ఆలోచిస్తే అది లవ్ అండ్ ఆర్డర్ అవుతుందా? కనుక విశ్వం పైన ఆర్తనాదాలు చేసే దుఃఖీ ఆత్మలపైన దయ చూపించేందుకు మొదట స్వయంపై దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు నలువైపులా సకాష్ ఇచ్చే వైబ్రేషన్లు ఇచ్చే మనసా ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాన్ని చాలా చేయాలి. బాప్దాదా చెప్తున్నారు, మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ ఎవరికి శాంతి కావాలో, ఎవరికి సంతోషం కావాలో, ఎవరికి సంతుష్టత కావాలో అలా సకాశిస్తూ ఫరిస్తా రూపంలో తిరుగుతూ ఉంటే వారు అనుభవం చేసుకుంటారు. అంతఃవాహక అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. బాప్దాదా చెప్తున్నారు, అన్నిటిలో నిర్భయులుగా అవడానికి సహజ సాధనం సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం. ఇలా ఉంటే ఎప్పుడూ భయం అనిపించదు. అచ్చా, నలువైపులా దేశ విదేశాలలో ఫరిస్తా స్వరూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారి పిల్లలకు సదా లవ్ మరియు లా ద్వారా తమ స్థూల లేక సూక్ష్మ సహయోగి సాథీలను నడిపించేవారు, సదా బాప్దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మిక సాధనాలతో ఎవరు రెడీగా ఉండేవారు? నేను ఆత్మ రాజును అని భావించి రాజ్యాధికారాన్ని అనుభవం చేసేవారు, సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపంతో నలువైపులా సకాష్నిచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ద్వారా నిర్భయంగా ఉండేవారు, నిరాకార స్థితిని అనుభవం చేసే విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి నుండి ముక్తంగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. వివరణ: నేను విశ్వ కళ్యాణ కార్యం అర్థం, నేను విశ్వ కళ్యాణ కార్యార్థం నిమిత్తంగా ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉంటే ఎప్పుడు ఇతరుల పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్థ వృత్తి ఉండవు. బాధ్యత కలిగిన ఆత్మలు ఒక్క అకల్యాణకారి సంకల్పం కూడా చేయరు. ఒక్క సెకండ్ కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవ్వాలి. కనుక సర్వుల పట్ల వారికి శుభభావన, శుభకామన స్వతహాగానే ఉంటుంది. స్లోగన్: క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి. క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి. శాంతి అనేది జ్ఞానం యొక్క శక్తి. శాంతి అనేది జ్ఞానం యొక్క శక్తి. అచ్చా, ఓం శాంతి.